అధిష్టానంతో మీకు ప్రత్యక్ష సంబంధాలు లేవా? దేంట్లో అంటే కాంగ్రెస్ అధిష్టానం మీరు ఇందాక అన్నారు, అంటే కాంగ్రెస్లో మనగలగాలంటే కాంగ్రెస్ అధిష్టానంతో సంబంధాలు ఉండాలి. శివశంకర్ గారు పోయిన తర్వాత నాకు పార్టీ అధిష్టానంలో పెద్ద సంబంధాలు, అంత ఎక్కువ సంబంధాలు లేకుండా పోయినాయి. గాడ్ ఫాదర్ లేరు, గాడ్ ఫాదర్ లేకుండా పోయినట్టు. సో అది మీకు సెట్ బ్యాక్ ఏంటంటారా? కానీ రాజశేఖర రెడ్డి గారు చాలామందికి న్యాయం చేశారని అంటారు ఆయన సీఎం అయిన తర్వాత. మీరు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, పీసీసీకి, పార్టీ కార్యక్రమాలు బాగా చేసేవాళ్ళు. నాకు మొదట్లో లేదు, మొదట్లో ఎప్పుడు వచ్చాడు రాజశేఖర రెడ్డి 3 డి శ్రీనివాసు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత అప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చేయమని. దానికి రాజశేఖర రెడ్డి ఫోన్ చేశాడు. ఇప్పుడు దాకా అతనే కదా ఒడ్డు నీకు అడ్డపడింది, నీకు ఈయడానికి లేదు, వీడు నన్ను నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చేరి నాన్న ఇబ్బందులు పెట్టాడు, బ్రెయిన్ ఈడాను అక్కడ శ్రీనివాసరెడ్డి వెనకాల అని రాజశేఖర రెడ్డి అడిగాడు. అడిగితే లేదన్నా వెంకటగిరి కాన్స్టిట్యున్సీ కొత్తగా ఏర్పడింది, దాంతో కలవాయి మండలం దాంట్లో చేరింది, దానివల్ల తప్పిందంటే అందువల్ల చేశాడు, అంతేగాని నా మీద ప్రేమతో కాదు. అప్పుడు రాజలక్ష్మి అపోజ్ చేసింది. ఇప్పుడు ఎందుకు విన్నా నేను, నీకు తెలియదులే రాజీవ్ వాడి సంగతి. అప్పటి నుంచి చాలా బాగా చూశాడు అతను. అప్పుడు చెప్పాను నేను, నవ్వుతా, ఒక చిన్న ఆయనతో మాట్లాడతా, ముసలి ప్రాయంలో నన్ను పెళ్లి చేసుకుంటే నాకు 25 నీకు 70, నన్ను సంసారంలో తీసుకురమ్మంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు, నీతో ఏం సంసారం చేసేదంటే ఊరుకొచ్చాలుగా నువ్వు నా క్యాపబిలిటీ తెలుసు, నాకు ఏ పదవి లేకుండా నేను సోనియా గాంధీని రామనారాయణ రామనారాయణ ఇద్దరం కలిసి వెళ్తే కిరణ్ కుమార్ రెడ్డికి తెలిసి, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డికి చాలా దగ్గర, నేను కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర, రోసయ్యకి దగ్గర, కానీ పదవులకు దూరం పదవులకు. సరే ఒకటి చెప్పండి మీరు, అంటే ఇందాక ఆనం సోదరులతో కూడా మీరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు మీ నెల్లూరు. ఆనం సోదరులు పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పదవి ఆయన దాదాపు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు రామనారాయణ రెడ్డి గారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విడిచి తెలుగుదేశంలోకి వెళ్ళటం, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను దాని మీద కామెంట్ చేయను, కానీ మాకు రాజకీయ అవసరాలు ఉన్నాయని చెప్పారు నాతో. కానీ ఇటీవల తెలుగుదేశంలో కూడా కంఫర్టబుల్గా లేరు వాళ్ళు అని అంటున్నారు, బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మీ పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు అనుగుణంగానే ఉండాలి నేను. అంటే నేను పాత రోజుల్లో ఫైనాన్స్ మినిస్టరు, లేకపోతే పాత రోజుల్లో ముఖ్యమంత్రి స్థాయికి దిగాను అనుకుని ఫ్రెష్గా మళ్ళీ పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టాలంటే న్యాచురల్ కదా. పార్టీ మారినప్పుడు ఒకప్పుడు తెలుగుదేశంలో మంత్రి అతను 85లో. అవును, మేము తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మంత్రి. నేను నా రాజకీయ జీవితం స్టార్ట్ అయిందే 83లో ఇది తెలుగుదేశంతో. కొన్ని పొరపాట్లు, స్వయంకృత అపరాధాలు కూడా ఉన్నాయి. సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితిలో ఆశాజనకంగా మాత్రం లేదు. ఇంకా ప్రజల్లో మేమే విడదీశాము ఈ రాష్ట్రాన్ని అనే అభిప్రాయం పూర్తిగా పోలా. రెండోది, మేమేదో తంటాలు పడతా ఉన్నాం, కానీ ప్రతి జిల్లాకు పోవడం అన్నీ చేయడం, కానీ ప్రజల్లో మాత్రం స్పందన లేదంటారా? లేదు. అంటే ఇటీవల మీరు అనంతపురంలో కూడా కరువు యాత్రలు పెట్టారు, వచ్చారు జనం, బాగా వచ్చారు. జనం వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన పాత మడకసరా, ఆయన కొత్తగా పోటీ చేసిన దానివల్ల, అంటే సొంత నియోజకవర్గాల నుంచి తరలించారు, సొంత నియోజకవర్గాల నుంచి వచ్చారు. అంతగాని రాష్ట్రం అంతా ఎవరు వచ్చినారు జనంలో ఉంది. జనం ఎంతవరకు ఉంది? అనంతపురం కరువు పీడిత ప్రాంతం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్లో నా రాజకీయ అనుభవాల గురించి పాలుపంచుకునే దానికి అవకాశం కూడా కలిగింది. నేను రాజకీయాల్లో గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. మాదాస్ గంగాధరం వృత్తిరీత్యా న్యాయవాదిని. శాసనమండలిలో 2 సార్లు సభ్యులుగా ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడి కింద నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నా అనుభవాలు గురించి నిష్పక్షపాతంగా ఏమీ దాచుకోకుండా చెప్పడం జరిగింది. ఇవి సరైనైతే నన్ను ఆశీర్వదించండి, సరిదిద్దుకోవాలన్న అవసరం ఉంటే
మీ సలహాలు తప్పకుండా స్వీకరిస్తాను. కొన్ని కష్టమైన నిష్ఠూరమైన కానీ మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నమస్కారం.